ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. న్యూఢిల్లీలోని సెంట్రల్ విస్టా విస్తరణలో భాగంగా నిర్మించిన కర్తవ్య భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రజాసేవ పట్ల దృఢ సంకల్పానికి, నిరంతర కృషికి ఈ భవనం ఒక ప్రతీకని అభివర్ణించారు. సుపరిపాలనా విధానాలు, ప్రభుత్వ పథకాలను త్వరితగతిన అమలుపరచడంలో కర్తవ్య భవన్ సహాయపడడంతో పాటు దేశాభివృద్ధికి సరికొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తుందని చెప్పారు. స్వయం సమృద్ధ భారత్ను ఆవిష్కరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను కర్తవ్య భవన్ చాటి చెబుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, आधुनिक भारत के निर्माण से जुड़ी उपलब्धियों के साक्षी बन रहे देश का नया संसद भवन, नया रक्षा भवन, भारत मंडपम, यशोभूमि, ये कर्तव्य भवन, भारतीय संस्कृति में ये शब्द केवल दायित्व या रिस्पॉन्सिबिलिटी तक सीमित नहीं है. सपनों का साथ है कर्तव्य, संकल्पों की आस है कर्तव्य, परिश्रम की पराकाष्ठा है कर्तव्य, हर जीवन में ज्योत जला दे वो इच्छा शक्ति है कर्तव्य. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీగా ప్రకటించింది. 22న నామినేషన్ల పరిశీలన, 25న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. సెప్టెంబర్ 9న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. గత నెలలో జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం పార్లమెంటులోని లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో ఎన్నికైన ఎంపీలతో పాటు నామినేటెడ్ ఎంపీలు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు పద్ధతి ద్వారా ఈ ఎన్నికను రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సాంకేతిక విద్యాభివృద్ధికి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మెరిట్ పథకానికి 4,200 కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సహా 3 ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు 30,000 కోట్ల రూపాయల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన వినియోగదారులకు 2025-26 సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల రాయితీలను కొనసాగించడానికి ఆమోదం తెలిపిందని, ఈ పథకం కింద 10,33 లక్షలకు పైగా కుటుంబాలు ప్రయోజనం పొందాయని, ఏడాదికి 14.2 కిలోగ్రాముల వంట గ్యాస్ సిలిండర్కు 300 రూపాయల రాయితీ అందుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ, 12,060 करोड़ रुपए का सपोर्ट पीएम उज्ज्वला बेनिफिशियरीज के लिए 2025-26 फाइनेंशियल ईयर में दिया जाएगा. अब तक अगर हम देखें टोटल उज्ज्वला योजना में 52,000 करोड़ रुपए का बेनिफिट देश में लाखों करोड़ों परिवारों को मिल चुका है. इस फैसले से करीब 10 करोड़ 33 लाख घरों में लाभ मिलेगा. इससे पीएम उज्ज्वला को आगे बढ़ाने में मदद मिलेगी. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి శిబు సోరెన్ సోమవారం ఉదయం న్యూఢిల్లీలో మృతి చెందారు. ఆయనకు 81 సంవత్సరాలు. శిబు సోరెన్ మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం సామాజిక న్యాయ రంగానికి తీరని లోటని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంపైన, ప్రత్యేకించి గిరిజన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తూ అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు శిబు సోరెన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. శిబు సోరెన్ మృతికి నివాళిగా పార్లమెంట్ ఉభయ సభలను సోమవారం వాయిదా వేశారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం ఆకస్మిక వరదలు సంభవించాయి. ముఖ్యంగా వరదలకు బాగా దెబ్బతిన్న ధరాలి గ్రామంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇతర బృందాలు ఈ సహాయక చర్యల్లో భాగమయ్యాయి. భట్వారీ ప్రాంతంలో రహదారులు దెబ్బతిన్న కారణంగా ఇతర ప్రాంతాలతో అనుసంధానం లేకపోవడంతో ఆ ప్రాంతంలో విరిగిపడిన కొండ చర్యలను ముమ్మరంగా తొలగిస్తున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు జిల్లాలోని భాగీనదిపై సైన్యం వంతెనను నిర్మించింది. ఇక మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
పుష్కర్ సింగ్ ధామి బుధవారం విపత్తు ప్రభావిత ప్రాంతాలలో విహంగ వీక్షణం చేశారు. ఉత్తర కాశీలోని విపత్తు నిర్వహణ, సహాయ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. మరోవైపు వరదల్లో తప్పిపోయిన వారి కోసం జాగిలాలు, డ్రోన్ల సాయంతో అధికారులు గాలింపును వేగవంతం చేశారు. శుక్రవారానికి 250 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో ఇప్పటి వరకు రక్షించిన వారి సంఖ్య 650కు చేరుకుంది. 9 మంది సైనిక సిబ్బంది, 7 పౌరుల జాడ ఇంకా తెలియరాలేదని ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముంబైలో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షా నిర్ణయాలను భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. రెపో రేటును 5.5% వద్దే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు 6.5%గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఇంకా తొలగలేదని, అందువల్ల రెపో రేటును యథాతథంగా 5.5% వద్దే ఉంచాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా తెలుపుతూ, The Monetary Policy Committee MPC met on the 4th, 5th and 6th of August to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC voted unanimously to keep the policy repo rate under the Liquidity Adjustment Facility LAF unchanged at 5.5%. Consequently, the standing deposit facility rate shall remain unchanged at 5.25%. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్కు చెందిన విక్రమ్-1 వాహక నౌక మొదటి దశ కలాం 1200 మోటారుకు సంబంధించి నిర్వహించిన తొలి స్టాటిక్ పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్షను శుక్రవారం నిర్వహించారు. విక్రమ్-1 వాహక నౌకకు సంబంధించిన వివిధ వ్యవస్థల్లో ఇదో ప్రధాన మైలురాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పేర్కొంది. ఈ మోటారు 11 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల డయా మోనోలిథిక్ కాంపోజిట్, అలాగే 30 టన్నుల ప్రొపెల్లెంట్ ద్రవ్యరాశితో ఉంటుందని తెలిపింది. గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలకు సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. అటువంటి అంశాలను ఆయన సామాజిక మాధ్యమాల్లో కాక పార్లమెంట్లో లేవనెత్తవలసి ఉందని జస్టిస్ దీపాంకర్ దత్తా, ఏజీ మాసిహిల్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఎంఎస్ స్వామినాథన్ స్మారక నాణ్యం, తపాలా బిళ్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత వ్యవసాయం, ఆహార ధాన్యాలలో స్వావలంబన సాధించడంలో ఎంఎస్ స్వామినాథన్ కీలక పాత్ర పోషించారని, దేశంలో హరిత విప్లవానికి నాంది పలికారని చెప్పారు. ధాన్యం ఉత్పత్తిని పెంచడానికి కృషి చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. పంటల ఉత్పత్తిని పెంచుకోవడంతో పాటు అదే సమయంలో పర్యావరణాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంఎస్ స్వామినాథన్ సూచించారని, ఆయన నిర్దేశించిన బాటలో నడవాలని ప్రధానమంత్రి పేర్కొంటూ, डॉक्टर स्वामीनाथन ने भारत को खाद्यान्न में आत्मनिर्भर बनाने का अभियान चला, लेकिन उनकी पहचान हरित क्रांति से भी आगे बढ़कर थी. वो खेती में केमिकल के बढ़ते प्रयोग और मोनोकल्चर फार्मिंग के खतरों से किसानों को लगातार जागरूक करते रहे. यानी एक तरफ वो ग्रेन प्रोडक्शन बढ़ाने का प्रयास कर रहे, एवर ग्रीन रिवॉल्यूशन का कंसेप्ट दिया. उन्होंने बायो विलेज का कंसेप्ट दिया, जिसके जरिए गांव के लोगों और किसानों का सशक्तिकरण हो सकता है.
తెలంగాణలోని కీలకమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన అవకతవకలకు అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జవాబుదారీ అని పీసీ ఘోష్ కమిషన్ సోమవారం నిర్ధారించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం, ఇతర దశల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపింది. గత నెల 31వ తేదీన కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను సమర్పించగా నివేదికను అధ్యయనం చేసి సమగ్ర సారాంశాన్ని సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సంత్ కబీర్ చేనేత అవార్డులు, జాతీయ చేనేత అవార్డులు 2025ను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గురువారం ప్రదానం చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వెంకటగిరికి చెందిన చేనేత కళాకారుడు లక్కా శ్రీనివాసులు సంత్ కబీర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత చేనేత ఉత్పత్తులు ప్రాచుర్యం పొందాలని ఆకాంక్షించారు. దేశంలోని చేనేత కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిరాజ్ సింగ్ పేర్కొంటూ खादी हो, हैंडलूम हो, सब लोगों को पहनना चाहिए। तो आज हम हैंडलूम डे के अवसर पर केवल एक नया सोच डेवलप किए हैं कि विदेशों में इनके प्रोडक्ट कैसे जाए। तो विदेशों में जाने के लिए एक ई प्लेटफॉर्म जिस पर आज 100 आर्टिजन को जोड़ा गया है। मैं उम्मीद करता हूं आने वाले दिन में हम लाखों को जोड़ेंगे और इनकी आमदनी साल में कम से कम 8-10 लाख हो। విశాఖపట్నంలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మైదానంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 4వ ఎడిషన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్రీడా హబ్గా తయారవుతోందని తెలిపారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్కు విశాఖపట్నం వేదిక కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం డెవలప్ చేసుకొని ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆంధ్ర స్పోర్టింగ్ టాలెంట్ ని మనం డెవలప్ చేయాలి. క్రికెట్ కు ఉన్నటువంటి క్రేజ్ మరి ఏ స్పోర్ట్ కూడా ఉండదు. క్రికెట్ గాని లీడ్ తీసుకొని ఒక కార్యక్రమంలో ముందుకు నడిస్తే ఆ మోడల్ ని మనం రెప్లికేట్ చేసి మిగతా కార్యక్రమాల్లో కూడా చేసి అదే రకంగా మిగతా స్పోర్ట్స్ ను కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. అలాగే ఎండ్ ఆఫ్ ద మంత్ మళ్ళీ ప్రో కబడ్డీ లీగ్ కూడా మన విశాఖపట్నంలోనే ప్రారంభోత్సవం అవుతుంది. సో ఇలా అన్ని కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో జరగడం అనేది చాలా శుభసూచకం. కాగా రాయల్ ఆఫ్ రాయలసీమ, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ పేర్లతో మొత్తం 7 జట్లు ఈ టోర్నీలో పోటీ పడుతున్నాయి. మొత్తం 25 మ్యాచ్లు జరగనున్నాయి. ఒక్కో జట్టు మరో టీంతో 7 మ్యాచ్లు ఆడనుంది. ఆగస్టు 8 నుంచి 25 వరకు మొత్తం 17 రోజుల పాటు ఈ ఏపీఎల్ జరుగుతుంది. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమాచార, ప్రజా సంబంధాల కార్యదర్శుల జాతీయ సమావేశం ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో వినోద రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సమర్థవంతమైన మీడియాతో పాటు ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్ను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. వినోద రంగంలో చేపట్టిన సంస్కరణల ద్వారా శక్తివంతమైన సృజనాత్మకతను వెలికి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని అన్నారు. ఆద్యంతం పోటాపోటీగా జరిగిన అండర్సన్ టెండూల్కర్ సిరీస్ డ్రాగా ముగిసింది. సోమవారం లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్పై భారత్ విజయం సాధించడంతో సిరీస్ సమమైంది. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్, రెండో మ్యాచ్లో భారత్, మూడో మ్యాచ్లో ఇంగ్లండ్ జట్లు విజయం సాధించడంతో 4వ మ్యాచ్ డ్రాగా ముగియడంతో 5వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు వీరోచితంగా పోరాడడంతో ఈ టెస్టు సిరీస్ క్రికెట్ అభిమానులకు ఒక మరువలేని జ్ఞాపకంగా నిలిచిపోతోంది. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.